చెరుకు పంట ఎక్కువగా పోషకాలను గ్రహించి సంవత్సరం మొత్తం పెరిగే పంట కాబట్టి మనం సరైన పోషక యాజమాన్యం ఇవ్వని పరిస్థితుల్లో సరైన దిగుబడి కూడా ఆశించలేము. పోషక యాజమాన్యంలో ప్రస్తుతం రైతులు పాటిస్తున్న పద్ధతులు మనం చూసుకున్నట్టయితే ముందుగా రైతులు ఎక్కువగా మనం సిఫార్సు చేస్తున్నటువంటి సేంద్రియ ఎరువుల వైపు ఎక్కువగా మొగ్గు చూపటం లేదు. అంటే ఏ పంటకైనా సరే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల సిఫార్సు కూడా ఉంటుంది. ఉదాహరణకు చెరుకుకైతే దీర్ఘకాలిక పంట కాబట్టి ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. అయితే ఈ పశువుల ఎరువు వివిధ కారణాల వల్ల రైతులకు అందుబాటులో లేదు కాబట్టి రైతులు ఈ పశువుల ఎరువు మాత్రం వేయడం లేదు. దీనికి మనం ఇంకో ఆల్టర్నేటివ్గా చెప్పుకోవాలంటే మనకు చెరుకు ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నట్టయితే ప్రెస్ మడ్ కూడా మనము ఒక ఎకరానికి 5 టన్నుల వరకు వేసుకోవచ్చు. లేదా ఇంకా ఓపికన్న రైతులు ఈ చెరుకు నరికిన తర్వాత ఏవైతే ఈ చెరుకు ఆకులు ఎండిపోయిన ఆకులు మనకు మిగులుతాయో అవన్నీ పోగు చేసుకొని వర్మీ కంపోస్టింగ్ ద్వారా వర్మీ ఎరువును కూడా తయారు చేసుకొని మనము పొలంలో వేసుకోవచ్చు. సో ఈ రకంగా రైతులు సేంద్రియ ఎరువుల వైపు కూడా మొగ్గు చూపి సేంద్రియ ఎరువులు కూడా వాడి ఆ తర్వాత రసాయనిక ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం వేసుకోవాలి. మనం సిఫార్సు చేస్తున్నటువంటి నత్రజని అనేది మనకు దాదాపు ఒక ఎకరానికి 100 కిలోలు, ఆ తర్వాత భాస్వరం వచ్చేసి ఒక ఎకరానికి 40 కిలోలు, పొటాష్ వచ్చేసి ఒక ఎకరానికి 48 కిలోలు. అయితే ఈ మోతాదు మనము ఎప్పుడైతే సరైన సేంద్రియ ఎరువు మోతాదు కూడా వేస్తేనే ఈ మోతాదు అనేది సరిపోతుంది. సేంద్రియ ఎరువులు వేయకుండా కేవలం ఈ మోతాదులో రసాయనిక ఎరువులు వేస్తే మాత్రం ఆశించిన దిగుబడి మనము సాధించలేము. కాబట్టి తప్పకుండా సేంద్రియ ఎరువుల వాడకం మీద కూడా రైతులు ఆసక్తి చూపెట్టాలి. మనకున్న దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి కోళ్ళ పరిశ్రమ అంటే కోళ్ళ ఎరువు వేసుకోవచ్చు. లేదా గొర్రెల పెంపకము ఉన్న ప్రాంతాలలో గొర్రెల పెంటను తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఫ్యాక్టరీకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో అయితే మనం ప్రెస్ మడ్ వాడుకోవచ్చు. ఈ రకంగా సేంద్రియ ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైంది. ఈ రకంగా సమగ్ర పోషక యాజమాన్యం చెరుకు దీర్ఘకాలిక పంట కాబట్టి తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది.